నిర్మల్ జిల్లా బైంసాలో డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలంటూ లబ్ధిదారులు రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో నిర్వహించే సమయంలోనే అటువైపుగా వచ్చిన అంబులెన్స్ కు దారిచి మానవత్వాన్ని చాటుకున్నారు ఆందోళనకారులు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ నేతలు అధికారుల చుట్టూ తిరిగినా తమకు డబుల్ బెడ్రూమ్లు మంజూరు కావటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే స్పందించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. चले गए 4 महीने पहले बेडरूम मांगा है मसला ये हम लोगों को नहीं दे रहे, इस वजह से अपन धरना लगा के बैठे। हमारा बेडरूम हमारे दे दो, 2 साल होगा। हमारे लिए न्याय कोई भी नहीं करे। अभी जो करना है आप करो, मारो। 15 दिन పోయినసారి బడ్జెట్ అలొకేషన్ రాలే. మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ ఇక్కడికి వచ్చినప్పుడు मार्च एंडिंग 15 तारीख 15 दिन में काम होता गया। हम 2 साल से उनके पीछे है। हमारे को घर है, मैं वहाँ जाके रह रहा हूँ, कल सामान लेके गया मैं तो वो सरकार की जिम्मेदारी है। मैं वहाँ जाके सामान रख दे रहा हूँ, मैं रह रहा, मैं रात में सो गया, मेरे को रात भर नींद नहीं है, कोई भी नहीं है वहाँ पर। मेरे को पानी होना, ये होना, मेरे को डबल बेडरूम का घर होना, मेरे को घर नहीं है, कुछ प्रॉपर्टी नहीं, कुछ भी नहीं है। वहाँ पर वाटर नहीं है क्या? खाने वाला आदमी डबल बेडरूम होना, मेरे को होना, सबको होना। वहाँ पर वाटर नहीं है। ఉమ్మగిలకుండా టెండర్ వరకు కూడా డబ్బులు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. గవర్నమెంట్ శాంక్షన్ చేసిన బాబు ముందు కొత్తగా మనం మీరు అన్న తర్వాత కొత్తగా మనం